స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ కూడా ఎంపెరికల్ డాటా ప్రకారంగా మేము ఇంత ఉన్నామా అని ఈ రోజు ముక్కున ఏలు చేసుకునే పరిస్థితి. సైంటిఫిక్ గా మా దగ్గర ఈ రోజు ఎంతమంది ఉన్నారు బీసీలలో ఉన్నటువంటి 93 కులాలలో ఎవరు ఎంతెంత నిష్పత్తిలో ఉన్నారు మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది. ఆ డాటా బేస్ చేసుకొని ఈ రోజు ఏ రాష్ట్రమైనా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఏ రాష్ట్రమైనా వాళ్ళ రాష్ట్రంలో బీసీలకు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్స్ పెంచాలంటే ఎంపెరికల్ డాటా ద్వారా ఆ డాటాను సెంట్రల్ పంపించాల్సిందే. సెంట్రల్ లో ఈరోజు బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇవ్వాల్సిందే. ఆనాడు తమిళనాడుకు ఆ రోజు సెంట్రల్ లో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఇచ్చింది. ఆ రోజు కూడా ఎంపెరికల్ డాటా లేకుండా ఇవ్వలే. ఎంపెరికల్ డాటా తీసుకొని 62% రిజర్వేషన్ తోనే లోకల్ బాడీస్ కి పోద్దామని కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మీద అన్ని రకాలుగా ప్రెషర్స్ పెడతా ఉన్నాం. ఆడ ధర్నాలు చేసినాం, అక్కడ పోయి కూర్చున్నాం, రిక్వెస్ట్ చేసినాం, సమయాన్ని అడిగినాం, ప్రైమ్ మినిస్టర్ గారి సమయం అడిగినాం, అదే మన హోమ్ మినిస్టర్ సమయం అడిగినాం, ధర్నా పెట్టినాం, ఒక దినమంతా కూర్చున్నాం. ఇంకా ఇతరత్ర కాంగ్రెస్ పార్టీని శంకించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఎరికిపోయే అవసరం లేదు. మేము ఢిల్లీలో వేదిక మీద అన్ని పార్టీలను పిలిచినాం, ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఐఎం, బీజేపీ, టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అందరం పిలిచినాం. ఎంత పెద్ద ఎత్తున చేసినామంటే ఆ వేదిక బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పే వేదిక మీద ఎస్సీలు కూర్చున్నారు, ఎస్టీలు కూర్చున్నారు, రెడ్లు కూర్చున్నారు, ఓసీలు కూర్చున్నారు, బీసీలు కూర్చున్నారు. అంటే ఇది పార్టీ నిర్ణయం, మా ఆది నాయకుడి నిర్ణయం. మా ఆది నాయకుడు ఏమన్నాడు, రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్స్ ఇస్తామని మాట ఇచ్చినాం. ఏ గడ్డ మీద ఇచ్చినామో అదే గడ్డ మీద ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఇంకా బలోపేతం చేసి తీసుకునే తందుకే ఈ సభలో కూడా ఒక అంతర్భాగం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా.